రైట్ హైదరాబాద్ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలు ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి. దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు చెరువులో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్థాలు చెరువులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు నరసింహరావు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ వాగుతోని అవస్థ పడుతున్నాము. కానీ గవర్నమెంట్కు పత్రికల ద్వారా మళ్ళా వీడియో ఛానల్ ద్వారా ఎన్నో రకాలుగా మేము పంపించినా కానీ గవర్నమెంట్ ఎలాంటి స్పందన తీసుకుంటలేరు. కానీ ఈ చెరువు మాత్రం మినీ ట్యాంక్ బంద్ చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఏం లాభం లేదు. గణేశులను చేసిన శ్రద్ధ మా గంగపుత్రుల మీద చూపెడతలేరు. కాబట్టి మీరు ఇకనైనా ఆ డంపింగ్ అనేది ఆ వర్మలాగా వచ్చేది దాన్ని డైవర్షన్ చేసి మూసిలా కలపడానికి ప్రయత్నం చేస్తే ఈ మత్స్యకార కుటుంబాలు 350 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఊరుగా మేమే కాదు, ఊరు మొత్తము రైతులకు అందరూ కూడా బాగుపడతారు. కాబట్టి దీని వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని మా గంగపుత్రులు కాకుండా మా ఊరు ప్రజలకు అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ గ్రామం, ఘట్కేసర్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. మా యొక్క చెరువు ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువు. దాదాపు 350 కుటుంబాలు ఈ ఆదిలాబాద్ చెరువు మీద జీవనం సాగిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం మేము లక్షలాది రూపాయలతోటి ఈ యొక్క చేప పిల్లలు పోసి మేము జీవనం గడుస్తున్నాము. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇటు మూసియే కాకుండా ప్రధానంగా సమస్య మాకు ఎరుమల్ల వాగు ద్వారా వచ్చే డంపింగ్ యార్డ్ ద్వారా లక్షలాది రూపాయల చేపలు మృత్యువాత పడుతున్నాయి. కానీ ఈ యొక్క పొల్యూషన్ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. మేము 350 కుటుంబాలు దాదాపు 1000 మంది జనాభా ఉన్న మా యొక్క మత్స్యకారుల జీవన పరిస్థితి దారుణంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ మరియు అధికారులు ఎటువంటి స్పందన లేదు. మేము గతంలో ఎన్నోసార్లు పత్రికాముఖంగా మరియు ఛానళ్ళ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసినా కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పుడైనా దాన్ని మూసి కొంచెం చాలా వరకు ఒకసారి మాకు దాన్ని డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఎరుమల ద్వారా వచ్చే డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే వాటర్ మాత్రం ఎటువంటి తీయడానికి అవకాశం లేదు. డైరెక్ట్ ఆదిలాబాద్ చెరువులోకి వస్తుంది. అక్కడ మీదున్న చెరువులన్నీ రాంపల్లి చెరువు కానీ సూర్యనారాయణ చెరువు ఆల్రెడీ కలుషితమైపోయినాయి. ఈ యొక్క ఆదిలాబాద్ చెరువు ఒకటే మిగిలినది. కాబట్టి దీన్ని ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి దీనికి ట్రీట్మెంట్ ప్లాంటా లేకపోతే ఈ యొక్క వాటర్ను డైవర్ట్ చేసి మూసిలో కలపడం అనేది చేయాలని మా యొక్క ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ద్వారా మా యొక్క ఘోషణ విన్నవిస్తున్నాము.